చాలా రోజులుగా రైస్ మీ దగ్గర ఒక పార్టీ తప్పించి తిరుగుతున్నాడు. రా వెళ్ళాడు సంగతి చూసుద్దాం. మాయా 1000 రూపాయలు ఊరికే ఇలా నచ్చపెట్టకరా. నా దగ్గర నువ్వు ఎప్పుడు డబ్బు తీసుకెళ్ళదంటరా. వసూలు అవగానే నీకు 1000 రూపాయలు ఇస్తాలే ఉండు. ఏ భయ్యా అన్నా, అప్పించిన దగ్గరికి వెళ్తున్నాను, కొట్టును భద్రంగా చూసుకో. సరే అన్నా. ఇక్కడికి వచ్చి పని నేర్చుకుంటున్నారో లేదో నోట్లో ఒక్కేసుకొని ప్రతి ఓడు అన్నాన్ని పిలవడం నేర్చుకున్నారు. ఆవలింతకు అన్నున్నాడు కానీ తుమ్ముకి తమ్ముడు లేడు కదా. సామెత నక్కండి. వెళ్ళు మామా. ఎరా నువ్వేదో కుర్రాళ్ళకి మహానుభావులు చెప్పినట్టు సామెతలు చెప్పి బాగా ఇరుక్కున్నావంట. సర్లే మామా, సామెతలు చెప్పే వాళ్ళకి ఈ ప్రపంచంలో ఎక్కడ మర్యాద ఉంది? అవును, నువ్వు పెద్ద అరిస్టాటిల్వే, సామెతలు చెప్తున్నావంట. వాళ్ళు నిన్ను తొక్కి పట్టి నార తీయకుండా వదిలేరు చూడు, దానికి సంతోషించరా. ఏంటనియా నువ్వు 100 ఇస్తున్నావు? కాదు 100 రూపాయలే ఇస్తున్నావు. చేసేది లేదు కానీ చేతి ఖర్చులకు మాత్రం డబ్బులు అడుగుతారు వచ్చి. ఏంటనియా ఎలా అనేసావు? వీడిని పట్టుకోవడానికి 4 రోజులు తిరిగాను తెలుసు కదా. ఉంచుకోరా, ఎప్పుడు ఇదే పాట. థ్యాంక్స్ అనియా. వెళ్ళనా అనా, వెళ్ళనా. రండి లోపలికి రండి. అన్నను పిలువదినా. ఆయన బయటికి వెళ్ళారుగా. అన్న ఇంట్లో ఉన్నాడని తెలిసే అక్కడికి వచ్చినాం. వెళ్ళి పిలువదినా. ఆయన లోన కూర్చోబెట్టి నేనేం చేస్తానయ్యా? అనుమానం ఉంటే మీరే చూడండి. లోపలికి వెళ్ళి చూడు. ఆయన ఇంట్లో ఉన్నది వాస్తవమే. అర్జెంట్ గా ఓ ఫోన్ వచ్చిందని ఇప్పుడే బయలుదేరి తిరువణామలై వెళ్లారు. కాఫీ టీ ఏమైనా తాగుతారా? ఏంటది? ఏంట్రా మావయ్య లోపల ఎవరు లేరు. అడవి చూడరా. తమ్ముడు అటు పక్క వెళ్ళకు, పాము పిల్లల్ని పెట్టింది. ఎలాగరాటు ఎందుకురా లేనిపోయిన గొడవలు? పైగా నా టైం అస్సలు బాలేదు. వదినా అన్న రాగానే కనీసం ఆ వడ్డీ డబ్బులు అనేమని చెప్పు. 6 నెలలుగా అస్సలు లేదు, వడ్డీ లేదు. కొంచెం నువ్వైనా నచ్చ చెప్పొదినా. మాదేశ్ నా కొడుకు మనల్ని బాగా ముంచాడ్రా. కొట్టి 200 కోసం మండు టెండలు అటు ఇటు తిప్పుతున్నాడు. నా చేతికి దొరకల నా కొడుకు సచ్చాడే. నేను 100 రూపాయలు అడిగితే 100 సాకులు చెప్తావు, కానీ వీళ్ళకి మాత్రం నీ ఇష్టానికి డబ్బులు ఇస్తావు. దానికి అడ్డుగా వచ్చి నుంచొని తలగొక్కుంటూ సహాయం అడిగితే ఏం చేయగలరా? వాళ్ళు వెళ్ళిపోయారు, కిందకి దిగిరా. బాగా చూసి చెప్పువే, వెళ్ళినట్టు వెళ్ళి దాక్కుని నన్ను పట్టుకుంటాడేమో. అంత ఏమీ తక్కువ లేదు, కిందకి రా. అయ్యో బాబాయ్. మాయా ఫోన్ కొడుతుంది చూడు. ఆడే ఆ మాదేశ్ నా కొడుకే. అన్నేం చేస్తానో చూడు ఇప్పుడు. అమ్మనా నా అన్నయ్య, నన్నెందుకు తిడుతున్నావు అన్నయ్య? డబ్బులు కావాలంటే 150 అడిగి తీసుకోవచ్చు కదరా. మమ్మల్ని ఎండలో అటు ఇటు తిప్పుతున్నావు. అన్నయ్య ఏమంటున్నావు అన్నయ్య? ఆ వేలుచామి చెట్టు మీద నుంచి కింద పడిపోయాడు. వేలుచామి చెట్టు పై నుంచి కింద పడ్డా. నువ్వు రావడం చూసి భయపడి చెట్టెక్కి దాక్కున్నాడంట. దిగేటప్పుడు కమ్మెరికి పడిపోయారంట. నన్ను మోసం చేయాలనుకుని చెట్టెక్కినోడిని ఆ దేవుడే పైనుంచి నెట్టేశాడు చూసావా? దేవుడు నెట్టేసింది ఆడిని కాదన్నయ్య. చెట్టు మీద నుంచి కింద పడి మీటర్ వడ్డీ అది ఇది అందరూ మాట్లాడుకుంటున్నారన్నయ్య. ఇప్పుడు ఆయన తీసుకెళ్ళడానికి అంబులెన్స్ వస్తోంది. వాడికి ఏమైనా అయిందనుకో నీ పరిస్థితి ఇప్పుడు నేనేం చేయాలరా? ఎక్కడ ఆకుండా వెళ్ళిపోన్నాయా? ఎలాగో మన గవర్నమెంట్ హాస్పిటల్ చేరుస్తారు. ఇక్కడ పరిస్థితిని బట్టి నేను మీకు ఫోన్ చేస్తాను. డబ్బులు రెడీ చేసుకో, మీ దొడ్డి నేను చూసుకుంటాను. నువ్వేం కన్ఫ్యూజ్ అవ్వకు. నువ్వేమన్నా మీటర్ వడ్డీకి చక్కెర వడ్డీకి డబ్బులు అప్పించావు, చాలా తక్కువ వడ్డీకే కదా. పోరా, అనవసరంగా ఈ వ్యాపారంలోకి ఎందుకు వచ్చి దిగానా అని బాధపడతా ఉంటే మధ్యలో ఇదొకటి. అప్పు అడగడానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు నన్ను కర్నుల్లా చూస్తారు. అప్పు తీర్చమని అడిగితే నన్ను కర్కోటకుడు అంటున్నారు. కనీసం ఇచ్చిన డబ్బునైనా రాబట్టుకోవాలని ఇంకా నేను ఈ వ్యాపారం చేస్తున్నాను. అన్నా చాలా రోజులు చూసి ఏమయ్యా
మన ఊర్లో ఓ ముసలు చనిపోయింది. కండిషన్ లో ఉన్న ఒక పెట్టి పంపించు. పర్లేదు తీసుకో అన్నా. రే ఓ 7,000 తీసిపు. అన్నా ఆ. ఒక నిమిషం, ఒక చిన్న సమస్య వచ్చి పడింది. త్వరగా కనిపయ్యా. రే నితీషో అన్నా, వెళ్లేదారిలో వైన్ షాప్ లో మందు కొనాలి, గుర్చే. చెప్పు అన్నా. గవర్నమెంట్ ఆసుపత్రిలో వేలుస్వామి అనే ఒకరిని అడ్మిట్ చేసి ఉంటారు. ఆడికి వెళ్ళి ఆడి భార్యకి ఈ డబ్బు ఇచ్చి ఆడేం జరుగుతా ఉందో నాకు అప్డేట్ ఇవ్వు. ఆ? సరే అన్నా. బయలుదేరు. ఏమయ్యా నీ పాటికి బీహార్ రోడ్కి అంత డబ్బు ఇచ్చేసావు, అది పట్టుకుని వాడు పారిపోయాడంటే? బీహార్ వాళ్ళందరూ చెడ్డోళ్ళు కాదన్నా. వాళ్ళలో మంచోళ్ళు ఉంటారు, మనూరులో ముంచేవాళ్ళు ఉంటారు. సరే వాడిని హాస్పిటల్ పంపించేసావు, మరి నాతో పాటు వచ్చి ఈ పెట్టిన ఎవరు రెడీ చేస్తారు? అదా ఏం చేయాలా ఆలోచిస్తున్నా. మామయ్య డబ్బులు. ఓన్రా నువ్వు ఒకటివి. ఏమయ్యా పోనీ ఇతన్ని తీసుకెళ్ళమంటావా? అరే ఇదంతా నేను చేయలేనన్నా, మీరు వేరే. రేయ్, ఇదిగో నువ్వు 1000 రూపాయలు అడిగావు కదా, తీసుకో. చాలా థ్యాంక్స్ మామ. నీకే తెలుసు ఆ సోది న్యాయాల వల్ల ఏ పని జరగట్లేదని. అన్నతో పాటు వెళ్ళి ఆ పెట్టిని మాత్రం ఫిక్స్ చేసి ఇవ్వరా ప్లీజ్ రా. అయ్యో మామయ్య ఐపీఎల్ కి వెళ్ళాలి. ఐపీఎల్ మ్యాచ్ రేపు ఉదయం జరిగేది, ఇప్పుడు వెళ్తే రాత్రికి వచ్చేయచ్చురా. అయ్యో నేను అంత దూరం వెళ్ళొస్తే టైర్డ్ అయిపోతాను. తమ్ముడు మీరు క్రికెట్ ఆడతారా? చూస్తానన్నా. ఓ చూడడానికి టైడ్ అయిపోతావా? వెతికి రేయ్, నితీష్ కుమార్ ఒక్కసారి వెళ్తే ఆడికి 300 రూపాయలు ఇస్తానరా. నీకు కావాలంటే 200 కలిపి 500 రూపాయలు ఇస్తానరా. ఇస్తావా మామ? వారి పిచ్చి నా కొడక. ఇదిగా డబ్బు డబ్బు అని పరా. అన్నా వెళ్దామన్నా. రేయ్ బండి తీసుకుంటారా? జాగ్రత్త అయ్యా. మామయ్య డ్రైవర్ బాబు బండి సరేనా ఎక్కండి. అన్నా డీజిల్ కో 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి పంపించు. ఒరే వెతికెళ్ళి అనయ్య. పని బలగం లెక్కలో 8,000 కలుపుకో. సరే అన్నయ్య. బాబు ఈ వ్యాన్ అతను సొంతమేనా? అసలు ఇంతవరకు ఏం సొంతంగా కొన్నాడు? వ్యాన్ కి ఫైనాన్స్ చేశాడు, వడ్డీ రాలేదు, అసలు రాలేదు. అందుకే వ్యాన్ ఎత్తుకొచ్చి వ్యాన్ కి డీజిల్, డ్రైవర్ కి బేటా ఇచ్చి నడిపించుకుంటున్నాడు. అదే కదా అనుకున్నాను. ఇది ఐస్ బాక్స్ పెట్టి బండిలో లేదే. పరుగంటే ఇలాంటి పరుగు కాదన్నా. ఆ, ఇవాళ రాత్రికి రిటర్న్ అయ్యి రేపు ఉదయాన్నే ఒక పెళ్లి సవారికి వేరే వెళ్ళాలి. ఏంటి బాబు శవ పెట్టి తీసుకెళ్లే బండిలో పెళ్లి పనులేంటయ్యా? అందుకే కదా మా మామయ్య దీన్ని ఇక్కడ తగిలించాడు. ఇదేంటయ్యా? దీని పేరు యింగ్ యాంగ్. దీన్ని చూస్తుంటే మా ఊళ్ళో పాములు మసలాడుతున్నట్టుగా ఉంది. అన్నా ఈ రాత్రి పగలు, సంతోషం, దుఃఖం, జననం, మరణం ఆ. ఇవన్నీ లైఫ్ లో మళ్ళీ మళ్ళీ వచ్చి వెళ్తూనే ఉంటాయి. ఆ. వీటన్నిటిని సమంగా తీసుకొని ప్రశాంతంగా ఉండాలన్నదే పన్బు మామ పద్ధతి. అరే రే రే బండి ఆపోయ్యా. ఎందుకన్నా? అరే కొట్టు దాటిపోయామయ్యా, బండిని కొంచెం లెఫ్ట్ లో ఆపు. రేయ్, సైడ్ లో ఆపు. అక్కడ ఆపుతా. వెళ్ళనా? దిగు దిగు త్వరగా దిగు వెళ్ళు. అక్కడే చెప్పాను కదా త్వరగా దిగరా. జాగ్రత్తగా దిగన్నా, కింద పడిపోవద్దు. చెప్పరా. రే నువ్వు 1000 రూపాయలు అడిగావు కదా, నేను 1500 రెడీ చేశాను. చిన్న పనుందని కాస్త బయటకు వచ్చాను, కొంచెం లేట్ అవుతుంది. రాగానే చెన్నైకి బయలుదేరదాం రా. ఆ? నువ్వు రెడీగా ఉండు. డోర్ మూయరా. బండి టైం అయింది. ఓ క్వార్టర్కి 10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నాడు. ఈ ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేయరా? అన్నా ఊర్లో ఏదైనా వైన్ షాప్ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారా? అది కాదయ్యా, పెళ్ళిళ్లలో కంటే చావిళ్లలోనే ఈ మందు చాలా ముఖ్యం. ఇంకో 2 రాత్రుళ్ళు నిద్రపోకుండా ఉండాలి. ఈ తీర్థాన్ని అక్కడక్కడ చల్లితేనే దెయ్యాలు భూతాలు రాకుండా ఉంటాయి. ఓ అది సరే, ఇష్టానికి ఖర్చు పెడుతున్నారా? ముసలిది వెయిట్ పార్టీయా? ఆవిడ కొడుకొకడు సౌదీలో ఉన్నాడు. వాడు నాకు ఫోన్ చేసి అన్నా నేను వచ్చేంత వరకు మా అమ్మ బాడీని చాలా భద్రంగా చూసుకో అని అన్నాడు. నేను సరే అన్నాను, మాట నిలబెట్టుకోవాలి కదా. అన్నా సౌదీలో నుంచి ఒకటి చెప్పాడని ఒక బాడీకే బాడీ గార్డ్ అయిపోయావే. వాడేమన్నా అంత పెద్ద మనిషి ఏంటి? అలా ఏం లేదయ్యా, ఊళ్ళో పశువులు మేపుకుంటూ ఉండేవాడు. పశువుల్ని మేపినా వాడు ఒక మనిషే కదా. వాళ్ళలో కూడా ప్రేమ పుట్టి తర్వాత ఏమైంది? ముత్తుమారికి వడివేలనే ఒక అన్న ఉన్నాడు. వాడు కట్టార్లో పనిచేస్తూ ఉండేవాడు. వాడికి వీళ్ళ ప్రేమ విషయం తెలిసింది అంతే. ఎంత పొగరుంటే వదలవే. ఎప్పుడైనా నీ ముఖం అద్దంలో చూసుకున్నావారా? ఇప్పుడే చూసుకున్నాను రా. ఓ చూసావు కదా, నా చెల్లి తెలుపు, నువ్వు నలుపు. తను 10వ క్లాసు, నువ్వు 8వ క్లాసు. బర్రెలు కాచుకునేవాడికి నా చెల్లి కావాల్సి వచ్చిందా? వడివేలు, ఆవులను మేపిన నుండి దేవుడు అంటున్నారు, గేదెలను మేపిన నన్ను భావనలేవా? ఓ అయితే నువ్వు దేవుడువా? దాంతో వాళ్ళ ప్రేమకి కమా పడింది. ఏంటన్నా ఫుల్ స్టాప్ అనకుండా కమాన్ అంటున్నావు? అరే అక్కడేనయ్యా విషయం అంతా ఉంది. మలయప్పన్ తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను అని ముత్తుమారి చాలా స్ట్రాంగ్ గా నిలబడింది. నేను కూడా సంపాదించి చూపిస్తాను అని మలయప్పన్ సౌదీకి వెళ్ళిపోయాడు. సౌదీకి వెళ్ళిపోయాడా? అక్కడేం చేస్తున్నాడన్నా? 8వ క్లాసు ఫెయిల్ అయిన వాడికి అక్కడ కలెక్టర్ ఉద్యోగం వస్తుందా? అక్కడ ఒంటెలు మేపుతున్నాడు.
ఇక్కడ గేదెల్ని మేపాడు, అక్కడ ఒంటెల్ని మేపుతున్నాడు అనమాట. ఏంటయ్యా ఒంటెలు మేపుతున్నాడు అని ఎగతాళిగా అన్నావు? అక్కడ అతను ఎవరి ఒంటెలు మేపుతున్నాడో తెలుసా? చూడు, ఇది చూడు, ఇది కూడా చూడు. సౌదీ మహారాజు ఒంటెల్ని ఒక తల్లిలాగా చూసుకుంటూ ఆ రాజే తన అభిమానిగా మారేలా చేశాడు మలయప్పన్. ఓహో, అదా విషయం. రే, అక్కడ నిలబడిన అటాక్ పండి అక్క వనజే కదా? రే 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 షణ్ముగనేరా? ఇది వనజ కాదన్నా, తన చెల్లెలు పుష్ప. ఏమయ్యా, కొంచెం బండి ఆపు. రే రండ్రా పోదాం. అటాక్ పండి చెల్లెలు అంటున్నావు, ఇంత సింపుల్ గా ఉందేంటి? ఏంటి అటాక్ పండి నీకు తెలుసా? అటాక్ పండి తెలియకుండా ఉంటాడా? ఓ, చచ్చిపోయిన ఆ ముసలావిడ అక్క కొడుకేనా ఈ అటాక్ పండి? ఎంత దూరంలో తీసుకెళ్ళి లోపడి చూడు. అన్నయ్య, ఏంటి పుష్ప, అన్నయ్య. పెద్దమ్మ అంత్యక్రియలకే కదా బయలుదేరావు? అవునన్నయ్య, బస్సు వెళ్ళిపోయింది. పొద్దున్న 5:30కి మళ్ళీ బస్సు. ఎక్కడ అలా నుంచోకు. ఏం చేయాలని అనుకుంటున్నాను, మీరే వచ్చేసారు. సరే సరే, అడ్జస్ట్ చేస్తున్నాం. సరే ఎక్కి లోపలికి రా. రే, ఎక్కి జాగ్రత్తగా కూర్చో. జాగ్రత్త. ఏమా పుష్ప, ఆ, అన్నయ్య. మీ అన్న అటాక్ పండి ఎలా ఉన్నాడు? తనకేమన్నయ్యా, బీరంగిలాగా దర్జాగా ఉన్నాడు. ఇంకా విశేషాలేమిటి? ఇంకేముంది, మలయ పని వస్తేనే విశేషం. ఐఫోన్ తీసుకురమ్మని చెప్పాను, తెస్తాడో లేదో చూద్దాం. ఏమా, అమ్మ అంత్యక్రియలకు వస్తూ ఇవన్నీ తీసుకురామని చెప్పావా? ఆడి తీసుకురాకపోతే ఆడి చేతిలో ఉన్నది లాక్కుంటమే. ఏమంటావు వెటికలి? కరెక్టే. స్పైనల్ కార్డ్ లో దెబ్బ తగిలి పేషెంట్ పారాప్లజిక్ కండిషన్ లో ఉన్నాడు. 48 అవర్స్ అయితే గానీ ఏంటనేది చెప్పలేము. అది సరే, ఇతను ఎందుకు చెట్టెక్కాడు? చక్రవడ్డీ వాళ్ళు వల్లే ఇలా అయింది. ఓ, ఇది చక్రవడ్డీ కేసా? ఏమా, పోలీసుకి ఇన్ఫార్మ్ చేసావా? లేదు డాక్టర్. ఏంటమ్మా నువ్వు? ఒక అతను వడ్డీ బత్త చెట్టు మీద నుంచి దూకితే ఇంకా పోలీసులకి చెప్పలేదంటున్నా? చెట్టు నుంచి కింద పడిపోయారని నాతో చెప్పారు సార్. చక్రవడ్డీ టార్చర్ అని నాతో చెప్పలేదు సార్. ఎలా చెప్తారమ్మా? చక్రవడ్డీ వాళ్ళు కుతికల మీద కూర్చున్నప్పుడు సామాన్యులు అసలు ఎలా మాట్లాడగలరు? మనమే ముందుకొచ్చి పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలి. ముందు పోలీసులకు ఫోన్ చేయమ్మా. ఓకే డాక్టర్. కొట్టేనంటే అమ్మాయి వెనక్కి కూర్చుంటే గాల్లో తేలిపోతుంటారు. ఆపరా అక్కడ. లైసెన్స్ ఏది? ఎందుకు హెల్మెట్ వేసుకోలేదు? లైసెన్స్ ఉందో లేదో చూడు. ఏయ్, బండి ఆపోయా. పేపర్లు తీసుకుని దిగిరా. ఏయ్, ఎర్రచందనం దొంగలు ఉన్నాయేమో చూడాలి. తలుపుది. ఏంటన్నయ్యా? అరే, డబ్బుల కోసం ఆపి ఉంటారమ్మా. నువ్వు ఒకదానివి. అదిగో వచ్చాడు. చూసుకోండి సార్. స్టేషన్. ఏంటి హెడ్, ఏంటి విషయం? ఏంటి షణ్ముఖం, ఎక్కడున్నావు? మరి ఎక్కడ ఉండాలి హెడ్? దిగవే. షణ్ముఖం దిగు. చూసి ఏం చేయబోతారు? బాధ్యత అనేది ఉందిగా మాకు. చెయ్యాలి. ఏంటి షణ్ముఖం, సరుకు గిరుకు చాలా ఎక్కువగా ఉన్నట్టుంది. అవునయ్యా, ఊళ్ళో ఓ ముసలు చనిపోతే దీన్ని తీసుకువెళ్తున్నాం. నీ పాటికి నువ్వు వ్యాపారం చేసి అంత సరుకు ఊళ్ళో తీసుకెళ్తున్నావు. ఫుడ్ లేదు కదా, ఏం చేయమంటారు? తప్పు షణ్ముఖం. ఏంటో ఇన్సూరెన్స్ ఎక్స్పైరీ అయింది, రెన్యూల్ చేయించలేదా? సారీ సార్, చేస్తాం సార్.